మే 25 దేవుని వాగ్దానం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము సంతోషంగా ఆనందంగా మరొక ఆదివారం కలుసుకునే ధన్యత భాగ్యము ప్రభు అనుగ్రహించాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనము దేవుని వాగ్దానాన్ని పొందుకుని గొప్పగా ముందుకు కొనసాగే ఆ ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనలను ఉన్నతమైనటువంటి జీవితంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. ఈరోజు మనము వాగ్దానాన్ని ఆలోచించినట్లయితే, ప్రభువు నిన్ను మాత్రమే కాదు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప వాగ్దానం మన దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నేను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. మనకు పుట్టిన సంతతిని కూడా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనలను ఎడబాసేవాడు కానే కాదు. మన కుటుంబాన్ని, మన బిడ్డలను చాలామంది ఆలోచించేది, నా తర్వాత నా సంతతి, నా బిడ్డల యొక్క పరిస్థితి ఏమవుతుంది, నా జీవితంలో వారిని నేను చూడగలుగుతాను, కానీ ఆ తదుపరి వారి జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించేవారు చాలామందినే ఉంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు అంటున్న మాట, నీవు అలాంటి దిగులు, భయము, ఏమీ కలతతో చెందిన హృదయం కలిగి ఉండనవసరం లేదు. ప్రభువు నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము సంతతిని దీవించినట్లుగా నీ సంతతిని కూడా దీవించబోతా ఉన్నాడు. అయితే అలాంటి దీవెనలు మనం పొందుకోవాలి అని అంటే మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. ప్రభువుని మనము ప్రతి విషయంలో ముందు పెట్టి నడిచే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన మనకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నిన్ను, నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. ప్రభువా అని నీ వైపుకు తేరు చూచు ప్రతి సందర్భంలో వారికి ఏది అవసరమో దాని నెలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు వారి జీవితాలలో, ప్రభువా ప్రయాణాలలో తలపెట్టిన ప్రతి కార్యములో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.